గురుగారు నమస్తే అండి. జై శ్రీమన్నారాయణ. గురుగారు ఇప్పుడు మనకి అక్టోబర్ నెలలో మిథున రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది? వీరికి సంబంధించిన పరిహారం అంటూ ఏంటి? అక్టోబర్ మాసం ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అక్టోబర్ మాసంలో కొంతమేర మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు. మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు. ఎందుకంటే వీరు ఎక్కడైనా డబ్బు ఇచ్చి ఉన్నారనుకోండి, వారిని డబ్బు అడిగితే పోయిన మాసాల వరకి ఇస్తా, ఇస్తా, ఇస్తా అని చెప్పుకొని వచ్చినవారు ఈ మాసంలో కనుమరుగైపోతారు. కాబట్టి కొట్లాటలు గాని, గొడవలు గాని పెట్టుకోవటం అంత మంచిది కాదు. ఎందుకంటే ఎక్కడైతే గొడవ పడతామో, ఈ మిథున రాశి వారు గొడవ పడ్డారనుకోండి, తప్పు ఎదుటి వారిదున్నా వీరి మీదకేసేటువంటి ఆలోచన ఉంటుంది. అందుకని పక్కన ఉన్నటువంటి షాడోని కూడా నమ్మకూడదు. ఎవ్వరిని కూడా స్నేహితులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, చుట్టాలు కావచ్చు, బంధువర్గం కావచ్చు, వీరి కొలీగ్స్ కావచ్చు, ఎవరికి కూడా అంతగా మనకి ఉన్నటువంటి పేజెస్‌లో ఏదైతే సీక్రెట్స్ ఉంటాయో, ఏదైతే మన అనుకునేటువంటి కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయకూడదు. ఎదుటి వారికి షేర్ చేయకూడదు. అప్పటి వరకు వీరు బానే ఉంటారు. ఎక్కడైనా వీరికి చెడిపోయిందా అంటే కాంట్రోవర్సీ భరించాల్సిందే, అనుభవించాల్సిందే. వీరు ఇబ్బంది పడాల్సిందే ఎదుటి వాళ్ళ నుంచి. అందుకని ఎదుటి వాళ్ళతో వీరు జాగ్రత్తగా వహించుకోవాలి. ఈ మాసం మొత్తం కూడా, అక్టోబర్ మాసం మొత్తం కూడా ఇలానే వహించుకోవాలి. మరొకటి అక్టోబర్ మాసంలో దీనికి అన్నిటికన్నా కూడా పెద్ద విషయం ఏంటంటే, వీరికి ఆదాయ వనరులు కూడా చాలా సృష్టింపబడతాయి. అంటే డబ్బు లేకపోయినా పలానదుందండి మెయింటైన్ చేసుకోండి. మీకు ఆదాయ వనరులు సృష్టించబడతాం. ఇలాంటి శ్రేయోభిలాషులు ఎక్కువ మంది కలుస్తారు. మన దగ్గర ఏమి లేదు కాబట్టి అలాంటి వాళ్ళని నమ్మొచ్చు. మనతో పాటు ఉన్న వాళ్ళని నమ్మకూడదు గానీ, కొత్తవారు వచ్చారు, వారి వల్ల మనకు వనరులు దొరుకుతున్నాయంటే, వారిని నమ్మక ఇబ్బందేముందండి? వారు మనకిస్తానంటున్నారు. అలాంటి వాళ్ళని నమ్మొచ్చు. ఆ విషయంగా గమనించుకోవాలి. వచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి ఈ మాసంలో వీరు. ఇంకా మిశ్రమ ఫలితాలన్నాం. ఈ మిశ్రమ ఫలితాలేందంటే, మనకి ఈ మతిమరుపు లాంటిది రావటం, చిన్న చిన్న విషయాలకి స్ట్రెస్ ఫీల్ అవ్వటం, ఆలోచన ఎక్కువ కలగటము, అందులోనూ పెద్దవాళ్ళ గురించి ఆలోచన, పిల్లల గురించి ఆలోచన, డబ్బు ఆర్థికమైనటువంటి ఆలోచన ఉంటుంది. ఈ ఆలోచనతోనే సగం జీవితం, సగం మాసం అయిపోతూ ఉంది. ఇక సగం మాసం 15వ తారీఖు తర్వాత వీరికి కొంతమేర ఆలోచన తగ్గి, కొన్ని రకాల వనరులు వీరికి గుర్తింపబడి, కొన్ని రకాలుగా ముందుకెళ్ళేదానికైతే అవకాశాలున్నాయి. ముఖ్యంగా మిథున రాశి వారికి కలిసొచ్చేటువంటి కాలం ఎక్కడ మొదలైద్దంటే 22వ తారీఖు అక్టోబర్ నుంచి మొదలైద్ది. 22 నుంచి. 22 అక్టోబర్ నుంచి మొదలైద్ది. అయితే వీరు ఏ రంగంలో బెటర్‌గా ఉంటుంది అంటే, వీరికి రియల్ ఎస్టేటు, స్థలాల మీద ఇన్వెస్ట్‌మెంటు వీరికి బాగుంటుంది. కాబట్టి అలాంటి ఉత్పత్తులు గాని, అలాంటి రంగాల్లో అడుగుపెట్టడం, ఇక బిల్డర్స్ లాగా కన్‌స్ట్రక్షన్ ఫీల్డు, ఆర్కిటెక్చర్ లాగా గూడా వీరికి బావుంటుంది. పెయింటు, ఇనుము, ఇసుక ఇలాంటి వాటిలో గూడా వీరికి అద్భుతంగా ఉంటుంది కాబట్టి, ఏదైనా కావాలి అంటే ఆ రంగాల్లో అడుగు పెట్టొచ్చు. గురుగారు మరి ఇప్పుడు విద్యార్థులకి ఏ విధంగా ఉండొచ్చు ఈ రాశి వారికి? విద్యార్థులకైనా, ఎవరికైనా సరే కొంతమేర వీరికి స్ట్రెస్ ఫీల్ అనేది ఎక్కువ, ఆలోచన విధానం అనేది ఎక్కువగా ఉంటుంది ఒకటి. కాబట్టి అందరూ కూడా దేవుని యొక్క ధ్యానంలో ఉండాలి. ఎక్కువగా ఏ విషయాన్నైనా సరే మనసుకి గాని ఆలోచన చేయకూడదు. మన మైండ్‌కి పని చెప్పకూడదు. మనము ఏదైతే చేయాలో దాని వరకే ఆలోచించాలి. వారెందుకురా నా మీద దెబ్బేశారు? వారెందుకు నన్ను ఎన్నుపోటు పొడిచారు? వారెందుకు నన్ను ఇబ్బంది పెట్టారు? డబ్బులెందుకు ఇవ్వట్లేదు? ఈ విషయాలు కాదు. మనం ఎలా ఎదగాలి? మనం ఎలా ముందుకు రావాలి? మనం ఏం చేస్తే బయటపడతాము? ఇలాంటి విషయాలు, పనికొచ్చే విషయాలు ఆలోచిస్తే బావుంటుంది. మరొకటి, ఇందాక మనము జాగ్రత్తగా ఉండాలనుకున్నాం. ఆ జాగ్రత్తలో ఇక్కడ మేజర్‌గా జాగ్రత్త ఎక్కడుండాలంటే లవ్ అఫైర్స్. వీటి వలన గూడా ఈ మాసంలో వీరికి ఇబ్బంది కలిగేలా ఉంది. కాబట్టి లవ్‌లో కూడా ఆచిచూచి ముందడుగు వేయాలి. ఆల్రెడీ లవ్ ఉంటే కూడా గమనించుకుంటూ ఉండాలి. లేదా మీ నెత్తిన ఖచ్చితంగా చేయబెడతారు. అంటే నెత్తిన చేయి పెడతారంటే పారిగ్రహం అయిపోద్దేమో అనుకుంటారు. కాదు, కాదు. మన నెత్తిన చేయి పెడతారంటే మనల్ని ఇబ్బంది పెడతారు. కాబట్టి గమనించుకుంటూ ఉంటేనే ఆ ఒక విధానంగా వీరు మునుముందుకు వెళ్ళి దశాబ్ద కాలం వరకు గూడా కొనసాగిస్తూ ఉంటారు. మొత్తానికి చెప్పాలంటే కొంచెం జాగ్రత్త అనేది ఉండాలి మిథున రాశి వాళ్ళు. ఉండాలి. మరి పరిహారం అంటే ఏ విధంగా చేసుకోవాలండి? వీరికి ఏ రంగంలో ఉన్నా ముందుకు రావడానికి మరి ఇలాంటి విపత్తులు వీరికి ప్రకృతి నుంచి విపత్తులు కాదండి. ఇలా వీరు సృష్టించినటువంటి విపత్తులు ఉంటారు మనుషుల వీటికి. నుంచి. అంతే. అలాంటివి ఉన్నాయి కాబట్టి వీరికి దోషాలు గూడా గట్టిగానే కనిపిస్తున్నాయి ఈ మాసంలోను. కాబట్టి వీరందరూ కూడా నవగ్రహాలకి అభిషేకం, నవగ్రహ ప్రదక్షిణ చేయాలి. ఉదయించే సూర్యునికి నీళ్లు ఆర్జనివ్వటం లాంటివి చేయాలి. సూర్యోదయానికి ముందే లేసి స్నానమాచరించేసి ఇంట్లో కర్పూర దీపం పెట్టడం, ధూపం వేయటం లాంటివి చేస్తే ఇంట్లో నెగటివిటీ కూడా వెళ్ళిపోతుంది. ఆడవారు చేసుకోవచ్చు, మగవారు చేసుకోవచ్చు. అలానే కొంత ముందుకు వెళ్ళాలి గురువుగారు. మరి ఇన్ని సమస్యలున్నాయి. నా వల్ల కాదు. నేను ఆల్రెడీ సెన్సిటివ్‌గా ఉంటాను నేను. మరి ఏం చేయాలనుకుంటే గనక ఖచ్చితంగా ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్జనివ్వండి.
ఆయనే అన్ని రకాలు చూసుకుంటారు. ఇక వీరికి వీరుగా ప్రతిరోజు చూసుకోవాల్సినటువంటి రెమెడీ కూడా ఉంది. అది ఏంటంటే స్ఫటిక అని ఉంటుంది. మనకి స్ఫటిక అనేది అందరికి తెలిసే ఉంటది. పటిక అంటారు. ఈ పటిక అనేది మనకి ఇళ్ళకి కట్టుకుంటా ఉంటాం. తెల్లగా ఉంటుంది. మైనం అంటారు దాన్ని. అది తీసుకొని ఒక 20 గ్రాములు, 30 గ్రాములు సుమారైనా పర్లేదు. మనకి కాటా పెట్టి చూసుకునే అవసరం లేదు. జస్ట్ ఒక ముక్క తీసుకున్న దానితో తల చుట్టూ తిప్పేసి పారేటువంటి నీటిలో గాని, పొదలగొండ చెట్టులో గాని వేయాలి. ఇలా చేయడం ద్వారా వారికి మంచి జరిగేదానికి ఎక్కువ అవకాశాలైతే కనపడుతున్నాయి. ఈ 2 రెమెడీస్ చేసుకోవాలి. అలానే నవధాన్యాలని ఉంటాయి. ఈ నవధాన్యాలతో పాటు సజ్జలు కూడా కలిపి అవన్నీ కూడా ఒక 50 గ్రాములు, 100 గ్రాములు సుమారు చేసుకొని ఏదైనా ఒక వారం నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉదయం సమయంలో ఈ నవగ్రహాలన్నీ కూడా వాటి మీద ఉంచాలి అభిషేకంలాగా. అప్పుడు మనం ఏదైతే చెప్పామో అవన్నీ ఆటంకాలు గాని, విఘ్నాలు గాని వీరి వైపు రాకుండా ఆ దేవతదేవులు అందరూ కూడా కాపాడుకుంటూ ఉంటారు. ఈ మాసంలో వీరు కూడా అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది.